అంత అద్వితీయంగా అసమాన ప్రతిభను సృష్టించి, తర్వాత కర్మ అనే దానికి ఇంకొకటి ఏమిటంటే, ఒక కర్మ అంటే పెద్ద పదం ఏం కాదు. కర్మ అంటే పని, కర్మ అంటే వర్క్, కర్మ అంటే నీ డ్యూటీ. ఈ పని చేస్తున్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, అది అది ఒక్క మనిషికి మాత్రమే కాదు, ప్రపంచంలో ఎవరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాంతో తాదాత్మ్యత చెంది చూసేవాళ్ళు వీడు దీనికోసమే పుట్టాడురా అనిపించే అనుభూతి కలిగించేట్టు చేయాలి మిత్రులారా. ఫస్ట్ పాయింట్. కొంతకాలం తర్వాత ఎవడూ శాశ్వతం కాదు, నేల రాలిపోతాం మనం. నేల రాలిపోయినప్పుడు మనల్ని దర్శించడానికి వచ్చిన వాళ్ళు కూడా పడిపోయిన ఆ శరీరం దగ్గర వీడు దీనికోసమే పుట్టాడురా, దేర్ ఈజ్ నో రీప్లేస్మెంట్ ఫర్ దిస్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ అని అనిపించుకోవాలి. ఈ చిత్రానికి సంబంధించి బాలకృష్ణ గారు కాకపోతే అసలు ఎన్నెన్ని గొప్ప అటు కమర్షియల్గా ఆ గొప్ప డైలాగులు రాశారు ఆయన. అట్లాగే ఈ ఈ వేదాలకు సంబంధించి, ఉపనిషత్తులకు సంబంధించి శ్లోకాలు, స్తోత్రాలు. రామారావు గారు మహావీర హంవీర హేమాద్రి ధీర ధరాజాత సౌమిత్రి సంవేశితాత్మ మహాత్మా ఆంజనేయ అని పాండవ వనవాసంలో ఆయన అన్న డైలాగు నాకు గుర్తొచ్చింది. ఎంత అద్భుతమైన బాలకృష్ణ గారికి ఈ సందర్భంలో ఒక కాంప్లిమెంట్ ఇవ్వాలి. డైలాగు అన్ని గాత్రాల మీద, గాత్రం అంటే శరీరం, గాత్రం అంటే గొంతు, అన్ని శరీరాల మీద పండదు మిత్రులారా. ఇది నేను తపస్సులో నుంచి మాట్లాడుతున్న మాట. నాకు కనుక నేను కొన్ని దశాబ్దాలుగా కేవలం భగవద్గీత స్వార్థరహిత ఉత్తమ సమాజం కోసం, సమాజ నిర్మాణం కోసం భగవద్గీత ప్రచారమే ధ్యేయంగా నడుస్తున్న నా తపస్సులో ఎంతో కొంత శక్తి కనుక లభించుంటే ఆయనకి ద్విశతాయుష్మాన్ భవ అని ఆశీర్వదించాలనిపిస్తుంది బాలకృష్ణ గారు. ఇందులో ముఖ్యంగా కేసరినందన దానవ భంజన రుద్ర సముద్భవ తేజో విరాజిత గదాదండ మండిత హనుమా నమోన్నమః అని అతన్ని గదతో ఒక తాడనం చేసి నరకలోక దర్శన ప్రాప్తిరస్తు అంటున్నప్పుడు థియేటర్లో ప్రతి ఐటమ్కి, ప్రతి యాక్షన్ సీన్కి నేను థియేటర్లో ఒక పారవస్యం చూశాను మిత్రులారా. కమర్షియల్ డైలాగులకి, కమర్షియల్ పాటలకి థియేటర్లో లేచి చప్పట్లు కొట్టడం, డ్యాన్సులు చేయడం చూశాను. కానీ బాలకృష్ణ గారు అట్లా దుర్మార్గుల్ని త్రిశూలం మెడ చుట్టూ తిప్పుకుంటూ ఒక్కొక్కరిని నరుక్కుంటూ వెళుతున్నప్పుడు, దానవ సంహారం చేస్తున్నప్పుడు థియేటర్లో పూనకాలు రావడం నేను ప్రత్యక్షంగా చూశాను మిత్రులారా. అది ఆ మహానుభావుడి నటనా వైదుష్యం. దీనికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇందులో ఉన్న రెండు కళ్ళు లాంటి ప్రధానమైన అంశాలు, ఒకటి దైవభక్తి, రెండు దేశభక్తి. ఈ సందర్భంగా ఈ కెమెరాల ముందు నుంచి నేను ప్రపంచానికి ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ జనరేషన్లో తల్లిదండ్రులకి పిల్లలకి చాలా గ్యాప్ ఉంది మిత్రులారా. అసలు వాట్ ఈ సనాతన ధర్మం అంటే తెలియదు. ధర్మం అనే పదానికి అసలు అర్థమే తెలియదు. ప్రతివాడు ఉదయం 7 గంటలకు లేచి సాయంత్రం ఇంటికి 11 గంటలకు చేరుకునేంత వరకు నా జేబెంత నిండిందని మాత్రమే ఆలోచిస్తున్నారు తప్ప, ఈ దేశంలో పుట్టినందుకు వాట్ నెక్స్ట్, నేనేం చెయ్యాలి, నా కంట్రిబ్యూషన్ ఏమిటి. ఇవాళ నేను హ్యాట్స్ ఆఫ్ అని ఈ ముగ్గురికి చెప్తుంది ఏంటంటే, ఈ సినిమాని డబ్బు కోసం, సినిమా తర్వాత వచ్చే ఆదాయం కోసం, హిట్ కోసం, ఆ శబ్దం వినడం కోసం చేయలేదు మిత్రులారా. ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశం రుణం తీర్చుకోవడం కోసం దిస్ ఈజ్ ది గ్రేటెస్ట్ కంట్రిబ్యూషన్ ఎవర్ ఫ్రమ్ ది సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీ. అంతటి గొప్ప సినిమా. ఈ గొప్ప సినిమాని నేను ఈ వేదిక నుంచి ప్రజాబాహుళ్యానికి, ఆల్రెడీ థియేటర్కి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళు అత్యద్భుతంగా ఒక గొప్ప అనుభూతితో, నిజానికి నాతో పాటు నాకు ఆ రోజు బోయపాటి శ్రీను గారు పిలిచి, మీరు ఎంతమందిని అయినా తీసుకురండి గురువు గారు అంటే, నేను 15 మందిని తీసుకెళ్ళాను. ఈ 15 మందిలో రకరకాల వాళ్ళు ఉన్నారు. నా జర్నలిస్ట్ బుద్ధితో ఆ 15 మందిని తీసుకెళ్ళాను. ఇందులో ఆర్టిస్టులు ఉన్నారు, ఇందులో డ్రైవర్స్ ఉన్నారు, ఇందులో నా భార్య ఉంది, డాక్టర్స్ ఉన్నారు. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఈ అనుభూతి నా ఒక్కడిదేనా, వీళ్ళది కూడానా, వీళ్ళేం చెప్తారు అని అడిగినప్పుడు అందులో ఒక ఆర్టిస్ట్ సీతాకాంత్ ఇక్కడ ఎక్కడ ఉన్నారా, నిలబడండి స్వామి, ఈజ్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. అతను సినిమా చూస్తూ ఇది విమర్శనాత్మకంగా చూస్తున్నాడు, ఎక్కడ కనెక్ట్ కాగలనా అని. సినిమా మొత్తం మీద కొన్ని వందల సార్లు లేచి నేను ఒక్కడిని చప్పట్లు కొడితే బాగుండదేమో అనుకోవట్లేదు. అతను కొన్ని వందల సార్లు చప్పట్లు కొడుతూనే ఉన్నాడు. ఎమోషన్ అది. అలాగే డాక్టర్, మీరు ముందుకు రండి స్వామి, మిమ్మల్ని కూడా పరిచయం చేయాలి. ఆయన కామినేని హాస్పిటల్స్లో వెరీ సీనియర్ మోస్ట్ డాక్టర్. కరోనా టైంలో కొన్ని వేల మందికి ఉచితంగా వైద్య సేవలు అందించిన మహానుభావుడు ఆయన సినిమా అంతా అయిపోయిన తర్వాత, డాక్టర్ గారు మీకు ఎలా ఉంది, ఎలా ఫీల్ అయ్యారు అంటే, ఆయన ఏమన్నాడంటే, నేను చాలా ఫీల్ అయ్యాను గంగాధర్ శాస్త్రి గారు అన్నాడు. చాలా ఫీల్ అయ్యానంటే, ఏం ఫీల్ అయ్యారు అంటే, నేను ఫ్యామిలీతో రానందుకు ఫీల్ అయ్యాను గురువు గారు అని కళ్ళు తుడుచుకుంటున్నాడు ఆయన.
దీన్ని బట్టి మనం ప్రపంచం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ డేటింగ్లు రేటింగ్లతో సంబంధం లేకుండా దైవభక్తి కావాలనుకుంటున్నారా, మీలో దైవభక్తిని జాగృతం చేయాలనుకుంటున్నారా, ఈ సినిమా ఖచ్చితంగా చూడండి, మీ స్నేహితులందరికీ చూపించండి. దేశభక్తి అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా, కంట్రిబ్యూషన్ అంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా, ఖచ్చితంగా మీరు మీ బిడ్డలతో కలిపి ఈ సినిమా చూడండి. కుటుంబ సమేతంగా చూడవలసిన సినిమా. సనాతన ధర్మం అంటే అర్థం ఏమిటంటే, సనాతనం అంటే నిత్యమైనది, శాశ్వతమైనది అని అర్థం. శాశ్వతమైన నహన్యతే హన్యమానే శరీరే అంటుంది గీత. శాశ్వతమైన ఈ సనాతన ధర్మాన్ని ఎవడు ఏమీ చేయలేడు, ఎవడు దీన్ని నాశనం చేయలేడు. కానీ తగిన సందర్భాల్లో ఈ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం పరమాత్మ ఎంచుకున్న వ్యక్తి, వీళ్ళ థాట్స్లోంచి వచ్చింది కాదు, పరమాత్మ ఎంచుకుని ఉండకపోతే ఒక బోయపాటు సీను ఈ ఈ ఈ వేదిక నుంచి ఇంత గొప్ప సినిమాని ఆవిష్కృతం చేసే అవకాశం లేదు. దీన్ని ఇంత తపస్విగా, అసలు అన్ని శరీరాల మీద నుంచి మనం ఎన్నో సినిమాలు చూసుంటాం, ఎందరో కొన్ని గెటప్స్ వేసుకోవడం కూడా చూసుంటాం. ఒక గెటప్ ఒక గాత్రానికి అమరిందంటే స్వామి, మిమ్మల్ని బాలయ్య గారని ఎవరన్నా అంటే చాలా చిన్న పదంలాగా అనిపిస్తుంది. ఈ సినిమా తర్వాత నుంచి కృష్ణస్వామి అని పిలవండి. కృష్ణ శబ్దం అనేది మంత్రతుల్యమైంది, చాలా పవర్ఫుల్. కృష్ణుడి మంత్రం అనేది, కృష్ణుడి శబ్దం అనేది. బాలకృష్ణ స్వామి ఆయన దీనికోసమే పుట్టారు. ఈ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో, నాకు ఇంగ్లీష్లో ఒక నోషన్ ఉంది, గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. దేవుడు కోరికని బట్టి ఇవ్వడు, అర్హతను బట్టి ఇస్తాడు. ఖచ్చితంగా తమన్ గారికి కానీ, బాలకృష్ణ గారికి కానీ, బోయపాటి శ్రీను గారికి కానీ, ఆ పక్కనే కూర్చున్న మహాత్ముడు దిల్ రాజు గారు, ఇంతమంది సమక్షంలో ఇవాళ అఖండ విజయం సాధించిన ఈ సినిమా మామూలు విజయం కాదు, ఇది అఖండ విజయం, శాశ్వతంగా ఉండిపోతుంది. మీరు లౌకికంగా చప్పట్లు కొట్టి అరిస్తే అది కమర్షియల్ సినిమా అవుతుంది. లోపలే మీరు ఒక తపస్సు, ఒక దైవాన్ని, ఒక దేవుణ్ణి, ఒక దేవాలయానికి వెళ్ళిన అనుభూతి మీరు పొందుతున్నారు అంటే అది కమర్షియాలిటీకి సంబంధించింది కాదు మిత్రులారా. దానికి అవతల ఎక్కడో ఆ హైట్స్లో ఈ సినిమా రీచ్ అయింది. అందుకని ఈ వేదిక నుంచి నేను చేతులు జోడించి నమస్కరిస్తూ, ప్రతి సనాతన ధర్మ బంధువు ఈ దేశంలో, ముఖ్యంగా విహెచ్పి వాళ్ళు కానీ, మీరు భారతీయ జనతా పార్టీ అంటారా, వాళ్ళు చూడండి, తెలుగుదేశం పార్టీ అంటారా, వాళ్ళు చూడండి, వీటన్నిటికంటే అతీతమైంది విశ్వ హిందూ పరిషత్ వాళ్ళ చూడండి, స్వామీజీలా చూడండి. నేను ముఖ్యంగా కోరుకుంటుంది ఏమిటంటే, అంటే నెక్స్ట్ ఇయర్లో రాబోతున్న కాలంలో అఖండ 2 ద్వారా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు బాలకృష్ణ గారు స్వీకరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మిత్రులారా.